నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మా విలేజ్ నుంచి కట్ట మైసమ్మ అని చెప్పేసి అంటారు కదా, ఆ కట్ట మైసమ్మ వేయడానికి అయితే రావడం జరిగింది. ఇది మా విలేజ్కి ప్లస్ 2-3 విలేజ్లకు పెద్ద చెరువు అన్నమాట. దీన్ని మేము శనయ్యారు అంటాం. చాలా పెద్ద ఉంటుంది విస్తీర్ణంలో. సరే వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ ఎనీ టైం చూస్తే వాటర్ ఫుల్ ఉంటుండే. ఈసారి అయితే తక్కువ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇది పండుగ అనేది ప్రతి సంవత్సరం అయితే వేస్తారు. వర్షాలు పడ్డాక తుకాలు పోసినాక ఒక గొర్రెపోతును వంకొచ్చుకొని ఊరి మీదకి ఎంచి ఇది కనిపిస్తుంది కదా, ఇట్లాంటివి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఆడేస్తారు అన్నట్టు మైసమ్మ తల్లికి. మీ ఊళ్ళల్లో కూడా ఇట్లా వేసుకుంటే, ఎవరన్నా వేసుకుంటే కింద కామెంట్ పెట్టండి. సో ఫ్రెండ్స్, గొర్రెపోతు అయితే జడితిస్తలేదు. మేమైతే కొంచెం పక్కకు వచ్చి నిలబడ్డాం. చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడైతే దేవునికి నైవేద్యం పెట్టేసి గట్టి మల్లపురం అండి అందరం అయితే గొర్రెపోతుని అయితే జడతా పట్టినాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మన శనేరు అన్నమాట. ఎంత మంచిగా ఉన్నదో. వాటర్ అయితే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ప్రజెంట్ పొలాలకైతే అయిపోతాయి, కాకపోతే ఎంత ఫుల్ అక్కడ చూడండి కనిపిస్తుంది, అది కొంచెం ఎంటీ ప్లేస్ ఉన్నది. అట్లా కాకుండా ఇంకా ఫుల్ ఉంటుండే. ఈసారి అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అమ్మవారి కాడ అడ్జమలపురం ఉంటుంది కదా, నేనైతే కొద్దిగా టేస్ట్ చేసిన, కొంచెం ఆకలి కూడా అయింది. అయితే వంట కూడా కావాలి, దానికి టైం పడుతుంది కదా. ఆ లోపు ఇది కొంచెం తిందామని చెప్పేసి తిన్నా. చాలా బాగుంది. ఎందుకో ఇంటికాడ వేసుకుంటే అడ్జమల కూర అంతా టేస్ట్ రాదు, కానీ బయట మన ప్రకృతి వనంలో వేసుకుంటే నచ్చుతుంది, బాగుంటుంది. సో ఫ్రెండ్స్, అక్కడ నుంచి అమ్మవారి దగ్గర కటింగ్ చేసుకొని ఇక్కడ అందరికి ఎవరు కావాల్సిన వాళ్ళు పాలు అయితే వేసుకుంటారు. మాకు ఇవ్వాల్సిన పాలు మాకు ఇస్తారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు వేసుకుంటారు. ఫ్రెండ్స్, మాకు రావాల్సిన పాలు అయితే మాకైతే వచ్చేసింది. మా అమ్మమ్మ అయితే కూర అయితే వండుతున్నది. ఇంకొక మనిషి అయితే కొత్తిమీర మన కలిమాకు తీసుకొచ్చిండు. మనకు పట్టే సామాన్ కూడా అక్కడనే ఇస్తారు. చూడండి, మాకైతే మటన్ అయితే ఇంత పెట్టేసారు. మేమైతే 4-5 ఉన్నాం. అట్లా మా అమ్మమ్మ అయితే కూర వంట స్టార్ట్ చేసింది. ముందుగా ఉల్లిగడ్డలు వేసుకున్నది, అంటే కలిపి పెట్టేసింది. కట్టది తీసుకొచ్చిన నూనె తెచ్చిన. ఫ్రెండ్స్, కర్రీ చూస్తే నూరుతున్నది కదా, నాకైతే ఎప్పుడో ఊరిపోయింది. మొత్తానికైతే దేవుని కాని కర్రీ అయితే వండడం అయితే కంప్లీట్ అయింది. కూర్చున్నాం, తినాలి, ముక్కలు అయితే వేసుకున్నాం, తింటున్నాం. ఇక టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందంటే అది చెప్పరంది. ఎందుకంటే బయట దేవుళ్ళ కాడ వండుకుంటే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. అది ఎట్లా కట్టేస్తుంది. ఆడు ఏం లేకుండా మోపిడి కట్టెలు తీస్తే 110 తీసుకుంటున్నాడు. మోపిడి కట్టెలు 150, 200 తీసుకుంటాడు. మరి అవి సరిగా మోపెట్స్ కావాలి.